ఎంతమంది మరి స్టార్స్ అంటే తెలుసు, నక్షత్రాలు ఎంతమందికి తెలుసు? నక్షత్రాలు మనందరికీ తెలుసు. హ్యావ్ యూ ఎవర్ సీన్ స్టార్స్? ఊర్లో బాగా కనబడుతూ ఉంటాయి కదా, చూస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎస్, వెనెవర్ యూ సీ ద స్టార్స్ రిమెంబర్ గాడ్. ఒకసారి చద్దామండి ఆ మాట. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని ఉంటుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26 నుంచి చద్దాం. చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ ఆన్ హై. ఓకే, హూ క్రియేటెడ్ ద స్టార్స్? ఎవరు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికి పేరులు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు. ఆయన ఒకటైనను విడిచిపెట్టడు. నా ఈ ఒక వాగ్దానము దేని కొరకు రాయబడింది? ఎవరి కొరకు? నక్షత్రాల కొరకు. ఓకే, లుక్ అప్, లిఫ్ట్ అప్ యువర్ ఐస్. ఓకే, ఆ నక్షత్రాలను చూడండి. వేరే వర్షన్లో ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ లుక్ ఎట్ ద స్టార్స్. లుక్ ఎట్ ద స్టార్స్. ఓకే, ఏమని చెప్తున్నాడంటే వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేత. చెప్పండి, అధిక శక్తి. తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఒక్కటైనను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఒక్కటైనను విడిచిపెట్టాడు అంటే యునో నక్షత్రాల విషయంలో దేవుడు పిలిచిన దేవుడు కింద భాగం అంతా కూడా మనం చూస్తే దేవుడు మన కోసం కూడా చెప్తా ఉంటున్నాడు. 27వ వచనం, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. హల్లెలూయా. వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి ఎక్కడికి ఎగురుతారు? పైకి ఎగురుతారు. సో ఈ యొక్క వాక్యము మనం వింటే మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క నక్షత్రము, ఎన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి? ఎన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి? మనము లెక్క సఖ్యము కానంత. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టగలుగు, కానీ నీ సంతానము అంతకంటే ఎక్కువగానే నేను దయచేస్తాను. ఓకే, సో గాడ్ వాస్ టెలింగ్ ఇఫ్ యూ కెన్ కౌంట్ ద స్టార్స్ యూ కౌంట్ ఇట్. కానీ వాటికి పేరు పెట్టిన వాడను నేను. 26వ వచనం చూడండి, ఏమని చెప్తున్నాడు? మీ కన్నులు పైకెత్తి చూడుము, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేరు పెట్టి పిలుచు వాడే కదా తన అధిక శక్తి చేత తనకున్న బలాతిశయము చేత ఆయన ఒక్కటైనను విడిచిపెట్టలేదు. ఒక్క స్టార్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మనల్ని దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? సృష్టి యావత్తుకి మనం ఎలా ఉన్నామంట దేవుని దృష్టిలో? వీఆర్ లైక్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. అంటే దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామో వీఆర్ లైక్ ద కిరీటంగా ఉంటున్నాము. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుడు మనందరిలో కూడా ఈ స్టార్స్ని చూపిస్తూ దేవుడు మనందరిలో కూడా నీవు దేవుని నక్షత్రంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. హౌ ఇస్ గాడ్ సీయింగ్ యూ? నీవు ఒక నక్షత్రం. గాడ్ ఇస్ సీయింగ్ యూ యాజ్ అ స్టార్. చెప్పండి, పక్కన వారికి చెప్పండి, ఐ యామ్ అ షైనింగ్ స్టార్ అని చెప్పండి. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యు అ స్టార్. పక్కన వారికి చెప్పండి, గాడ్ ఈస్ మేకింగ్ యు అ స్టార్, అ షైనింగ్ స్టార్, అ షైనింగ్ స్టార్. హల్లెలూయా. మీ కుటుంబాలకి మీరు ఏమైపోతున్నారు ఈ రోజు నుంచి? స్టార్. ఏమవుతున్నారు? స్టార్. హల్లెలూయా. ఏదో మూవీ స్టార్స్ కాదు, వారు కొంతకాలం వారు కనబడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క స్టార్స్ మీరు చూడండి, ఎంతమందికి స్టార్స్ గురించి తెలుసు కదండి?
యా, డిస్టెన్స్ ఎంత ఉంటుంది? స్టార్కి మనకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఒక నక్షత్రానికి భూమి మీద ఉన్న మనకి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? సైంటిఫిక్గా 4000 లైట్ ఇయర్స్ అంట. డిస్టెన్స్ ఎంత అంట? 4000 సంవత్సరాల లైట్ ఇయర్స్, 4000 సంవత్సరాల కాంతి కలిగిన డిస్టెన్స్. అంటే మనం ఇప్పుడు చూస్తున్న స్టార్స్, మనము రాత్రి వేళ చూసే స్టార్ ఎప్పుడు పుట్టిందంట? 4000 సంవత్సరాల క్రితమే పుట్టిందంట. అప్పుడు వెలిగింది, ఇప్పుడు మనం కనపడుతుంది. అర్థమైందా మీకు? అంత డిస్టెన్స్, అంత వేల కిలోమీటర్స్ డిస్టెన్స్. ఎంత కిలోమీటర్స్ నేను చెప్తానండి. ద స్టార్ ఇస్ 9 ట్రిలియన్ కిలోమీటర్స్. ఎంత? 9 ట్రిలియన్. ట్రిలియన్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? ట్రిలియన్ కమాన్, నేను ఈరోజే చూసా 12 జీరోలు ఉంటాయి. ఎన్ని జీరోస్? 12 జీరో. బిలియన్లో ఎన్ని ఉంటాయి పోనా అదన్నా తెలుసా? 1 9 జీరోస్. ఓకే, మిలియన్లో అక్క ఇదేమన్నా మ్యాథ్స్? మిలియన్లో 6 జీరోస్. క్రోర్ మాత్రం మనకు తెలుసు, 1 కోటి రూపాయలు అంటే 7 జీరోలు. ఓకే, 7 సున్నాలు. కానీ మనం చూస్తే 9 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందంట ఒక నక్షత్రం. కానీ దాని వెలుగు మనకు కనబడుతుందా? ఇక్కడ భూమి మీద కనబడుతుందా లేదా? అక్కడ వెలుగు ఉంది కాబట్టి నువ్వు చూసే వరకే ఇక్కడ ఒక స్టార్ ఉందని నువ్వు తెలుసుకుంటా ఉంటావు కదండి. దేవుడు అంటున్నాడు, ఈ కాంతివంతమైన ఈ నక్షత్రానికి కాంతి ఇచ్చింది ఎవరు? పుట్టించింది ఎవరు? కలగచేసింది ఎవరు? హల్లెలూయా. అదే వెలుగు నేను నీలో పెడతానంటే నువ్వు ఎన్ని వేల సంవత్సరాలైనా నువ్వు వెలిగింపబడతానే ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఉంటావు లోకంలో, ఆకాశంలో ఎలాగుంటావు? నువ్వు ఎలాగుంటావు చెప్పండి? చాలా కాంతివంతంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. యునో ద బైబిల్ సేస్ జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఎన్ని నక్షత్రాలు కలిపినా, ఎన్ని సూర్యులు కలిపినా, వేల సూర్యులు కలిపినా కూడా ఆయన కాంతి మించిన కాంతి. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ సూర్యుడు ఉన్నాడు. ఎవరు ఉంటారు? ఆయన కాంతి చాలా, ఆయన మహిమ చాలంట. ఆయన మహిమ యొక్క కాంతి ఎలా ఉంటుందంట? సూర్యుని వలె ఉంటుందంట. బైబిల్ సెలవిస్తుంది. కొంతసేపు మనము యేసు ఎంత కాంతివంతుడో మనం చదువుదాము. ఓకే, 2 Peter 1:19. రైట్ డౌన్ ఆల్ ద వర్సెస్. వీఆర్ గోయింగ్ టు టేక్ అవుట్ ద వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్. ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం తీసి మనము ఆ వెలుగులో మనం ఉండబోచున్నాం. ఓకే, ఎనీబడి వాంట్స్ టు బికమ్ అ స్టార్? ఎస్, యు ఆర్ గాడ్ స్టార్. నువ్వు దేవుని యొక్క స్టార్. ఎస్, నేను ఐ యామ్ గాడ్ స్టార్ అన్న వాళ్ళు ఖచ్చితంగా యూ హ్యావ్ టు లిసన్ టు దిస్ వర్స్. ఓకే, ఆర్ యూ హ్యాపీ టు షైన్ యాజ్ గాడ్ స్టార్? నక్షత్రం వల్లే ఆరిపోవద్దు మనము కదండి. యా, చూద్దాం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వేకు చుక్క. యునో దేవుని ఏమని పిలుస్తారు? యేసయ్యని మార్నింగ్ స్టార్, బ్రైట్ మార్నింగ్ స్టార్. ఏమని పిలుస్తారు? చద్దాం ఆ మాట. ప్రకటన 22:16. ప్రకటన 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. ఐ యామ్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని యొక్క స్టార్ ఎలాగుంది? యేసయ్య ఒక స్టారేనా? అవునా కాదా? ఆయన చెప్తున్నాడు కదా, నేను ఎవరు చిగురుని? దావీదు వేరు చిగురుని. నేను ఎలాంటి వాడను? ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. సో జీసస్ ఇస్ ద బ్రైట్ మార్నింగ్ స్టార్. ఆయన అంత గొప్ప వెలుగులో ఉన్నాడు కదండి. నా యందు నిల్చున్నవాడు ఎలా ఉంటాడు చూడండి. యోహాను సువార్త 1:5 చద్దాం. యోహాను సువార్త 1:5. ఈ వాక్యము మనము నెమరు వేసుకుంటా మనము చదువుతూ ఈ వాక్యం ఎండింగ్ వచ్చే వరకే మీకు యు విల్ రియల్లీ లవ్ దిస్ వర్డ్. ఓకే, చద్దాం. ఆ వెలుగు
ఎక్కడ ప్రకాశిస్తుంది ఆ వెలుగు? చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండును. ఇంకా చూద్దామండి యేసయ్య యొక్క వెలుగు. జాన్ 8:12, యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో జీవపు లైట్ ఆఫ్ లైఫ్ ఉండునని వారితో చెప్పాను. ఓకే, నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు, నేను లోకమునకు వెలుగు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య. ఇప్పుడు మనం కూడా చెప్పబోచున్నాం. ఓకే, ఈ వెలుగు ఏం చేసిందంట? యెషయా 9:2లో అసలు ఈ లోకం ఎలాగుంది పరిస్థితి చూద్దామండి. ఐజియా 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఏమి వెలుగు చూస్తున్నారు? గొప్ప వెలుగు. చెప్పండి, ఏం వెలుగు చూస్తున్నారు? గొప్ప వెలుగు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. బైబిల్లో ప్రసంగి, మీకు అందరికీ ఏంటి వెలుగు వెలుగు అనుకుంటున్నారా? సొలొమోను రాస్తా ఉంటున్నాడు ప్రసంగి 11లో అనుకుంటా, వెలుగు మనోహరమైనది. ఏమని చెప్తున్నాడు? వెలుగు మనోహరమైనది. హల్లెలూయా. చీకట్లో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప వెలుగును ప్రకాశింపచేసి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడో? చీకటి అంటే మరణం, చీకటి అంటే డిప్రెషన్, చీకటి అంటే వ్యాధులు, రోగాలు, శాపాలు, ఓకే, వాటిలో దేవుడి యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన మార్గంలో ఎవరు ప్రకాశిస్తున్నారు? దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. సో ఈ యొక్క వెలుగు ఏం చేస్తుంది అనేది మనం చూద్దామండి. మత్తయి సువార్త 4:16, ఇదే వాక్యము మత్తయి సువార్త 4:16 చూద్దాం. యేసయ్య ఎందుకు వచ్చాడు మనకు అర్థమవుతుంది. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరం అందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. 15 చదవమ్మా. తెలుగులో 15 చదవండి, ఇంగ్లీష్లో 16 ఉంది. చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిది. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణములో ఉన్న వారి, మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో ఉన్న వారికి, కూర్చున్న వారికి ఏమొచ్చిందంట? వెలుగు ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఇస్ హోప్. వెలుగు, ఇట్ ఇస్ హోప్ కదండి. ఉదయకాలం వచ్చు రీతిగా దేవుడు ఉదయిస్తాడంట. హల్లెలూయా. హోషేయ 6:3లో ఉదయకాలము, ఉదయకాంతి వచ్చు రీతిలో దేవుడు మన మీద ఉదయిస్తూ ఉంటాడంట. అంటే మనం మరణంలో కూర్చుంటున్నాం. నిన్నటి దినం ఎక్కడ కూర్చున్నాము? సిగ్గులో కూర్చున్నాం, అవమానంలో కూర్చున్నాం, మరణంలో కూర్చున్నాము, పాపంలో కూర్చున్నాం. దేవుడు ఉదయించబోతున్నాడు. ఓకే, ఇంత గొప్ప వెలుగు దేవుడు అంటున్నాడు. ఆ వెలుగును చూసి కొంతమంది సంతోషించారంట. ఈరోజు మనం సంతోషిస్తున్నామా లేదా? మత్తయి 2:2 చద్దాం. మత్తయి 2:2. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. 10వ వచనంలో ఆ నక్షత్రాన్ని చూసి వారు ఏం చేశారండి? ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి. ఆయన నక్షత్రంను చూసి వారు ఎలాగున్నారు? అంటే వెలుగు వస్తే మనకు అత్యానంత సంతోషం వస్తుందా లేదా? వెన్ యూ సీ లైట్ ఇన్ యువర్ లైఫ్. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు, ఓకే, కానీ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. వెలుగును చూస్తే మనకేమొస్తుంది? అత్యానంత ఆనందం. నిన్ను చూడగానే మనుషులకి ఏం రావాలి? ఇప్పుడు అర్థమవుతుంది వాక్యం. మనల్ని చూడగానే మనుషులకి ఏం రావాలి? అబ్బా శాపగ్రస్తురాలు అనుకోవాలా? ఏమనుకోవాలి? అత్యానంత ఆనందం పుట్టాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం కలగాలి. మనం ఎక్కడ ఉంటే అబ్బా సేవియర్ హ్యాస్ కమ్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ చిన్న గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎలాంటి వెలుగు ప్రకాశిస్తుంది ఆ ఇంటి మీద, ఆ వీధిలో, ఆ దేశంలో. హల్లెలూయా. యు నో వీఆర్ ఆల్ కంటైనింగ్ ద లైట్ ఆఫ్ గాడ్. యు నో ఇదంతా యేసయ్య యొక్క వెలుగు. ద సన్ ఆఫ్ గాడ్. SUN కాదు, SON. హల్లెలూయా. సన్ షైన్ ఆన్ మీ, సన్ షైన్ ఆన్ మీ అని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తే వెలుగుకు చాలామంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. వెలుగు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? ఆ యొక్క ప్రదేశం అంతా మారిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్, సమ్ లైట్ ఆఫ్ గాడ్ షుడ్ షైన్ ఆన్ యూ.
అర్థమవుతుందండి? దేవుడు నిన్ను మరొక స్థాయికి నిన్ను పెంచాలంటే నీ మీద దేవుడు ఉదయించాలి. హల్లెలూయా. నీ మీద ఆయన వెలుగు ఉదయించాలి. హల్లెలూయా. లెమ్ము తేజరెలము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది? రాజులు నీ వెలుగుకు చూసి వచ్చేదరు, జనములు నీ వెలుగును చూచి వచ్చేది. ఎవరు వెలుగును చూచి? మన వెలుగును చూచి వచ్చేదరు. హల్లెలూయా. గాడ్ ఇస్ సేయింగ్ ఐ వాంట్ టు లైట్ యు అప్. ఇప్పటి వరకు మనం ఎలాగున్నామో, విజ్డమ్ అంట ఇట్ ఈస్ లైట్ ఫర్ అస్. డల్ స్టూడెంట్స్గా ఉన్నవారిని ఎవరు నచ్చరు. వైజ్గా ఉన్నవారు ముఖంలో ఏముంటుందంటే వెలుగు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అటువంటి వెలుగుతో నేను నిన్ను నింపబోచున్నాను. ఒకసారి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చద్దాం. ఉపమాన రీతిగా ఇట్లా సంఖ్యాకాండం ఆయనను చూచుచున్నాను కానీ ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయెల్లో నుండి లేచును. హల్లెలూయా. ఈ వాగ్దానం రాసుకోండి, అండర్లైన్. నక్షత్రము యాకోబులో ఉదయించు. ఇది యేసయ్య. ఆమేన్. యాకోబులో ఉదయించాను. నిన్న దినమందు బలహీనుడైన యాకోబు ప్రార్థన చేయగానే దేవుడు చిగురు పుట్టెనను. నక్షత్రం ఎక్కడ ఉదయించింది? యాకోబు. రాజదండము ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయేలు నుండి వచ్చింది. హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ద లైట్, రాజదండం నీ చేతికి వచ్చినట్టే. పీపుల్ ఆర్ కమింగ్ టు యూ, ద కింగ్స్ ఆర్ కమింగ్ టు యూ. హల్లెలూయా. యెషయా 60వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము, ఎప్పుడైతే దేవుని వెలుగు మన మీద పడుతూ ఉంటుందో మనుషులందరూ ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారో మన యుద్ధకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. సో టుడే వి లెర్న్ దట్ జీసస్ ఇస్ ద లైట్. ఆయనలో నడుచువారు, ఆయన నమ్మిన వారు ఎలా ఉంటారంట? వెలుగులో నడుస్తారు. వెలుగులో నడుస్తారు. మీకు ఒక మాట చెప్తాను. అబ్రహాంని దేవుడు చూచి 15వ అధ్యాయం చూద్దాం, ఆదికాండము. లుక్ ఎట్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. ఆదికాండము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము 5వ వచనం చదువు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, బయటికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రములను నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగు అవ్వును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అబ్రహాంకే చెప్పాడు, నీ సంతానం ఎలాగుంటుంది? చీకట్లో మరణంలో ఉంటుందని చెప్పాడా? ఏమని చెప్పాడు? నక్షత్రాలు చూపించి ఏమని చెప్పాడు? నీ సంతానము లెక్క కంటే కాదు, దే ఆర్ గోయింగ్ టు షైన్ లైక్ ద స్టార్స్ ఇన్ ద స్కై. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తానండి. దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు ఏమని చూస్తున్నాడంటే, ఆత్మ, యెహోవా పెట్టిన ఆత్మ దీపము మన ఆత్మ. వాక్యంలో ఉందా? సామెతలు 20లో ఉంది కదా, యెహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపము. సామెతలు 20:27లో. ఓకే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఓకే, దేవుడు మనం చూసినప్పుడు మనం వెలుగుతున్నామా, వెలిగించుతున్నామా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఎవరికైతే వెలుగు ఉంటుందో వారిని దేవుడు ఎక్కడ పెడతాడండి? స్టార్స్ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా? ఆకాశం మీద ఉన్నాయా? స్టార్స్ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయా? ఆకాశం మీద ఉన్నాయా? ఆకాశం మీద ఉన్నాయి కదా. అందరు చూసేటట్టు ఉన్నాయా లేదా? వెలుగు దేవుడు వెలిగించిన తర్వాత దేవుడు మంచం కిందనో కించం కిందనో పెడతా ఉంటాడా? దేవుడు ఎక్కడ పెడతాడు? అందరు కనబడేటట్టు వెలుగును దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? పైన పెడతా ఉంటాడు. మీరే గమనించండి. స్ట్రీట్ లైట్ మనం బయట చూసాం. స్ట్రీట్ లైట్, ఓకే, రోడ్డు మీద ఉన్న లైట్. రాత్రి వేళ ఏం చేస్తూ ఉంటుంది? చిమ్మ చీకట్లో ఆ స్టార్స్, ఆ లైట్స్ ఏం చేస్తూ ఉంటాయి? మన మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. అదే స్ట్రీట్ లైట్ మరి ఒక స్తంభం మీద పెట్టారా లేదా? కింద రోడ్డు మీద పెట్టారా? రోడ్డు మీద అలాగా అమర్చి పెట్టారా? ఆలోచన చేయండి. ఎక్కడ పెట్టారు? ఎంత హైట్ స్తంభము? ప్రతి చెట్టు కంటే హైట్లో ఉన్న స్తంభం మీద పెట్టారు. ఎంత హైట్లో పెడితే అంత వెలుగు అంత ప్రాంతానికి అంతా కూడా వెలిగింపబడుతుంది. అర్థమైందండి? చిన్నగా ఉంటే ఆ ప్రాంతంలో ఆ వెలుగు చిన్నగానే కొంచెం, మీరు ఎక్స్పెరిమెంట్ చూపించాలంటే చేయొచ్చు. మీకు ఫోన్ ఉందనుకోండి, కొంచెం కింద స్థానంలో పెడితే ఏముంటుంది? కొంచెం కింద మట్టుకే, ఆ చిన్న ప్రాంతం మట్టుకే ఆ వెలుగు ఉంటుంది. కొంచెం 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 పైకి లేపుతూ ఉండండి,
ఆ ప్రాంతం అంతా వెలిగింపబడతా ఉంటుందా? మీరు చూస్తున్న లైట్స్ కూడా ఇప్పుడు నేను కింద పెడితే కింద మట్టుకే వెలుగునిస్తుంది. పైకి ఎదుగుతూ ఉంటుండగా పైన పెడితే ఏమొస్తుంది? ఈ హాల్ అంతా కూడా లైట్ వస్తుందా లేదా? లైట్స్ కింద ఉన్నాయా పైన ఉన్నాయా? మనకి కింద ఉన్నాయా? లైట్స్ ఎక్కడున్నాయి? కనబడుతున్నాయా లైట్స్? కింద ఎందుకు పెట్టలేదు? కింద మేబీ డెకరేషన్కి పెడతారేమో, కానీ ఇట్ ఇస్ నాట్ రియలీ, నెవర్ వీ హ్యావ్ సీన్ దట్ కదండి. కానీ లైట్స్ ఎక్కడున్నాయి? లైట్స్ ఎక్కడున్నాయి? నీవు వెలిగింపబడితే నువ్వు ఎక్కడుంటావు? ఉన్నత స్థితిలో ఉంటావు. హల్లెలూయా. దేవుడు నిన్ను వెలిగించాడంటే అందరూ చూసే స్థితిలో దేవుడు నిన్ను వెలిగించును గాక. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు బీ ద గాడ్ స్టార్? ఆర్ యు రెడీ టు బీ గాడ్ స్టార్? ఆయన కోసం ప్రకాశనీయంగా ప్రకాశించడానికి మరి ఎలాగ పట్ట పగలగు వరకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను వెలిగించును గాక. గాడ్ వాంట్స్ టు మేక్ యు అ స్టార్. గాడ్ వాంట్స్ టు మేక్ యు అ స్టార్. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీ సంఘంలో, నీ వీధిలో నువ్వు ఎంత వెలుగుతూ ఉంటే, అంత ఫ్లడ్ లైట్స్ వెలుగుతూ నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడంట? ఆకాశంలో నక్షత్రం వల్లే దేవుడు నిన్ను ఆకాశంలో దేవుడు నిన్ను పెడతా ఉంటాడు. హల్లెలూయా. దానియేలు 12:3 ఒకసారి చదువుదాం. డానియల్ 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను బుద్ధిమంతులు ఎలాగుంటారు? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ఎలాగుంటారు? నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ద బైబిల్ సేస్, అక్కడక్కడ వాక్యంలో ఏముందంటే స్టార్స్ యొక్క లైట్ డిమ్ అయిపోయాయి. ఆయన ఉగ్రత దినమందు నక్షత్రాల యొక్క వెలుగు తగ్గిపోతున్నాయి అని ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే చెప్పండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ఉండి ప్రకాశించేదరు. నీతి మార్గం నువ్వు అనుసరించి అనేకులను నీతి మార్గంలో నడిపిస్తున్నారో వారు ఎలా ఉంటారు? నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. నక్షత్రం వలె నిరంతరము యు ఆర్ గోయింగ్ టు షైన్. నువ్వు ఎంత వెలుగుతా ఉంటుండగా అంత దేవుని మహిమపరుస్తూ ఉంటున్నావు. హల్లెలూయా. నువ్వు ఎంత వెలుగుతా ఉంటుండగా దేవుడు అంతగా నిన్ను పైకి దేవుడు నిన్ను నియమిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఆదికాండము మనం చూసాం కదా ఇందాక, అబ్రహాం యొక్క డిసెండెంట్స్ గురించి మనం చదివాం కదా. ఒకసారి 22:17 చదువుదాం. ఎన్నిసార్లు చెప్పాడు చూడండి, ఎన్నిసార్లు దేవుడు మరి అబ్రహాం యొక్క సంతానము ఎలాగుంటారండి? ఆకాశ నక్షత్రాలుగా ఉంటారు. చద్దాం. నేను నిన్ను ఆశీర్వదించి సెకండ్, ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి నిశ్చయముగా విస్తరింప చేసేదను. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ అ స్టార్, గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ మల్టిప్లై యూ, ఐ విల్ ఇంక్రీజ్ యూ. హల్లెలూయా. ఇంకో మాట 26:4 చదుదాం. ఆదికాండం 26:4. ఏలే అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానము విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. హల్లెలూయా. ఇంకొక మాట అన్నాడు, నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు గాక. నీవు చీకట్లో ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు, ఆశీర్వాదకారంలో నువ్వు ఉండవు. సమస్త జనములంట మన బట్టి, సమస్త జనులు మన వలన ఈ భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు మేక్ యూ షైన్. దేవుడు నిన్ను ఒక వెలుగుగా నియమిస్తున్నాడు. ఆ వెలుగును ఆర్పకండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 119 కీర్తన 105 వచనంలో ఏముందండి? నీ మార్గములకు పాదములకు నా మార్గములకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు
కలిగాను. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వాక్యాన్ని ఎక్కువగా చదువుతారు, వాక్యాన్ని ఎక్కువగా ప్రకటిస్తారు. అలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఉట్టిగానే ఉండరు. ఎంతమందిని నడిపిస్తారు? అనేకులను. ఒకళ్ళ ఇద్దరినా? నీతిమంతులు ఎంతమంది నడిపిస్తారని ఉంది? అనేకులను నీతి మార్గంలో నడిపించే వారు ఎలాగుంటారంట? ఆకాశంలో నక్షత్రము పోలి నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. గాడ్ ఇస్ సేయింగ్, వాట్ ఈస్ యువర్ లైఫ్? వై ఆర్ యూ సిట్టింగ్ ఇన్ డార్క్నెస్? మీకా 7:8 మరి మీకా అంటా ఉంటున్నాడు, నేను చీకట్లో కూర్చుండినను యెహోవాయే నన్ను వెలిగించును, యెహోవా వెలుగు నా మీద వచ్చును. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు మనల్ని వెంటాడుతూ ఉంది. ఎంతమందికి లైట్ హౌస్ తెలుసు అండి? యూనో లైట్ హౌస్? ఎస్, స్క్రీన్ మీద పెట్టండి లైట్ హౌస్. ఓకే, లైట్ హౌస్, ఈ లైట్ హౌస్ చూడండి, చాలా పెద్ద ప్రదేశం, సముద్రం, ఓషన్. ఓకే, ఓషన్లో ఏం పెడతా ఉంటారు మీరు? పిక్చర్స్, కీప్ సీయింగ్ ద పిక్చర్స్ వైల్ ఐమ్ టాకింగ్. ఏం పెడతా ఉంటున్నారు సముద్రంలో? కనబడుతుందా మీకు పిక్చర్స్? ఓకే, లైట్ హౌస్. ఓకే, ఆ లైట్ హౌస్ వెలుగు ఎంతవరకు వెళ్తుంది? దాదాపు దూరంలో చీకట్లో ఉన్న, కన్ఫ్యూజన్లో ఉన్న పడవలు, డిప్రెస్డ్గా ఉన్న పడవలు, లేక బాధల్లో ఇంకా చనిపోవడానికి సిద్ధమవుతున్న పడవలు అంట, షిప్స్ అంట, ఎక్కడ చూస్తూ ఉంటాయి? లైట్ హౌస్ కొరకు వెతుకుతూ ఉంటాయంట. ఆ లైట్ హౌస్ ఏం చేస్తుందంట? మార్గము చూపిస్తూ ఉంటుందంట, వారిని క్షేమకరమైన ప్రాంతంలో తీసుకెళ్తూ ఉంటుంది. యేసయ్య నిన్ను నన్ను అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు ఓషన్ ప్రాంతానికి మాత్రమే కాదు, నువ్వు లోకానికి. కొంతమందికి ఈ మాటలు ఇష్టపడట్లేదు. మీరు ఎంతగా మీరు ఇష్టపడట్లేదో మీరు అంతగా సప్పగా ఉంటా ఉంటున్నారు. మీకు ఇష్టమైతే, ఇఫ్ యూ వాంట్ టు బీ గాడ్స్ షైనింగ్ స్టార్, ఎలాగా చెప్పాలండి? యూ హ్యావ్ టు రెసిప్రొకేట్. ఓకే, రెస్పాన్స్ ఏది? యు ఆర్ ద లైట్. చాలామంది నీ లైఫ్ని చూసి, నిన్ను చూసి, చీకట్లో ఉన్న వారు నిన్ను చూసి ఎక్కడ రాబోతున్నారు? వెలుగులో నడవబోతున్నారు. హల్లెలూయా. ఈ లైట్ హౌస్ అంట చూడండి, లెట్స్ కీప్ సీయింగ్ ద ఇమేజెస్ ఆన్ ద స్క్రీన్. లైవ్లో కూడా వస్తుందండి. యా, ఓకే. ఇంకొక పిక్చర్ పెట్టండి. దట్స్ ఆల్. ఓకే, ఈ లైట్ హౌస్ దాదాపు 36 లేక 40 కిలోమీటర్స్ వరకు దీని యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఎక్కడ వరకు? దాదాపు 30 కిలోమీటర్స్, 30 to 40 కిలోమీటర్స్. అర్థమవుతుందా మీకు? అంటే ఎన్ని ఊర్లు దాటినా కూడా మనకి ఆ లైట్ హౌస్ అనేది, ఎప్పుడైనా మీరు లైట్ హౌస్ ఎక్కి చూసారా? పైకి ఎక్కి చూసారా? దాని బల్బు చూసారా? దాని ఫ్యూల్ చూసారా? దాని ఫ్యూల్ ఎంత పడుతుంది చూసారా? వైజాగ్లో ఉంది, మేము వెళ్ళి చూసాం, పైకి ఎక్కాం. మాకు తెలిసిన అతను, మేము మీటింగ్కి వెళ్తే ఒక అతను చూపిస్తూ ఉన్నాడు, పైకి ఎక్కాము, అది ఒకలాగుంది, స్పైరల్గా ఒక్కలే ఎక్కగలుగుతూ ఉంటారు. నేను అన్న వెళ్ళాము, ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ లైట్ హౌస్ అంత ఎత్తుకెళ్ళి మేము చూసాం, ఇంకా ఎత్తుంది, లైట్ ఉండే ప్లేస్ ఉందన్నమాట. అక్కడికి మేము వెళ్తామంటే అది చాలా హైట్లో ఉంది, మీకు కళ్ళు తిరుగుతుంది అని చెప్పాను. చాలా హైట్లో ఉంది, చాలా దూరం వరకు ఆ యొక్క వెలుగు వెళ్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, చాలామందికి నేను నిన్ను వెలుగుగా చేశాను, నువ్వే చీకట్లో కూర్చుంటే ఎలాగంటున్నాడు దేవుడు? నీవే బాధలో కూర్చుంటే ఎలాగంటున్నాడు? ప్రభు ఇది దయచే అది దయచే కాదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లోకానికి వెలుగుగా చేశాను. లైట్ హౌస్ 30 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది, కానీ దేవుని యొక్క వెలుగు మనలో ఉంటే, ఆయన 27వ కీర్తన 1వ వచనం, ద లార్డ్ ఇస్ ద లైట్ అండ్ మై సాల్వేషన్. దేవుడు నాకు వెలుగును రక్షణకర్తనై ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎవరికి భయపడను అని దావీదు చెప్తున్నాడు. దేవుడే నాకు వెలుగు, సో వై షుడ్ ఐ ఫియర్? మనం ప్రతి చిన్న దానికి భయపడతా ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, ఆకాశ నక్షత్రాలు చూసారా, అవి ఎంత బలంగా ఉంటాయి చూడండి. రియల్ ఇమేజ్, నాసా నుంచి ఒక స్టార్ ఇమేజ్ చూపిస్తాను. నాసా నుంచి ఒక స్టార్, రియల్ స్టార్ చూడండి. ఇదే అండి స్టార్. మన నాసా అంటే తెలుసు కదండి, స్పేస్లో స్టార్ ఎంత అద్భుతంగా ఉంది, ఎంత చక్కగా ఉంది కదా. ఎప్పుడైనా ఇలాగా చూసారండి? దీస్ ఆర్ ద రియల్ స్టార్స్. ఎంత పెద్దగా ఉంటాయి అంటే మన సూర్యుని కంటే కూడా పెద్దగా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, వీటన్నిటిని కలగజేసే వాడను నేనే, వీటికి పేరు పెట్టిన వాడను నేనే. హల్లెలూయా. వీటన్నిటిని మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్
నేను ఆకాశంలో నిలబెట్టిన వాడను నేనే. నువ్వు ఎందుకు అంటున్నావు, నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు ప్రతి విషయంలో. చూడండి 147 వాక్యం చద్దాము. 147:4 నుంచి చద్దాము. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటన్నిటికీ పేర్లు సంఖ్య నీకు తెలుసా? దేవుడు ఎంత పెట్టాడో, ఎన్ని నక్షత్రాలు కలుగజేశాడో తెలుసా? దేవుడే మనకు సవాల్ ఇస్తున్నాడు, అబ్రహాంకి సవాల్ ఇస్తున్నాడు. కెన్ యూ కౌంట్? కెన్ యూ కౌంట్? గాడ్ ఇస్ సెయింగ్ యూ కెనాట్ కౌంట్ దెమ్, బట్ నేను నియమించాను. వాటన్నిటికీ ఏం చేస్తున్నాడంట? పేర్లు పెట్టుచున్నాడు. మరి నక్షత్రం పేర్లు తెలిసిన దేవుడు నీ పేరు కూడా దేవునికి తెలుసు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం చద్దాము, 2 ఆన్వర్డ్స్. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఇది రెండోసారి మనకి ఈ వాక్యం వస్తుంది. ఇందాక మనం చదివాం కదా, ఎక్కడండి? యెషయా 40:26-27. మళ్ళొకసారి చద్దాం. చద్దాం. ఐజియా 40:26. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలు దేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచు వాడే కదా. తన అధిక శక్తి చేత, తన కలిగిన బలాతిశయము చేత ఆయన ఒక్కటైనను విడిచి పెట్టలేదు. నౌ జంప్ టు 147:5. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. అండ్ అదే దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, ఆ నక్షత్రాలను నేను నియమించాను, కలుగచేశాను, వాటికి లైట్ ఇచ్చాను, వాటికి పేర్లు పెట్టాను, వాటిలో ఒక్కటి కూడా నేను విడిచిపెట్టలేదు. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, అంత గొప్ప వాడినైనా నేను, అంత శక్తి కలిగిన వాడను నేను కూడా నిన్ను వెలిగించబోచున్నాను. నేను నీకు ఏమి ఇవ్వబోచున్నాను? గొప్ప శక్తిని దేవుడు నీకు దయచేయబోతా ఉంటున్నాడు. గాడ్ వాంట్స్ టు ఫిల్ యూ విత్ హిస్ లైట్. దేవుడు జ్ఞానమునకు మితి లేదంట. దేవుడు అంటున్నాడు, ప్రభా యేసయ్యా నేనేంటి ప్రభా, ఐఎమ్ నోబడీ లవ్స్ మీ, ఎవరికి నేనంటే ఇష్టము లేదు. అందుకే దేవుడు అంటున్నాడు 2వ వచనం నుంచి ఏమని చెప్తున్నాడండి? గుండె చెదిరిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన బాగు చేస్తున్నాడు, వారి గాయములను కట్టువాడు. హల్లెలూయా. 2వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? యెరూషలేమును కట్టు. ఎందుకు భయపడుతున్నారని దేవుడు అంటున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు? నీ ఫ్యూచర్ విషయంలో భయపడుతున్నావా? గో లుక్ అప్ టు ద స్టార్స్. ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు, అరకు వ్యాలీకి మేము వెళ్ళేటప్పుడు నైట్ వెళ్ళాం. ఓకే, చీకట్లో వెళ్తూ ఉన్నాం. ఆ టైంలో మొత్తము చీకటిగా ఉంది. పైకి వెళ్తూ ఉంటుండగా ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి ఎంత బాగుందని అందరూ చూస్తూ ఉంటే నేను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. ఆకాశం వైపు ఏం కనపడతా ఉంది? నక్షత్రాలు. మన బాయ్స్ని కొంతమందిని, అలాగే డేజమ్మ, అలాగే ఇంకొక అమ్మాయి, వాళ్ళందరికీ చూపించి ఏ నక్షత్రాలు మనం చూస్తున్నామో అదే నక్షత్రాలు ఎవరికి చూపించాడు దేవుడు? అబ్రహాంకి దేవుడు చూపించి, ఇలాగ నీ సంతానం ఉండును గాక అన్నప్పుడు నేను అక్కడే నిలబడి ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభా నా సంతానం కూడా ఆత్మీయ సంతానం ఇలాగే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వై గాడ్ ఇస్ సేయింగ్ లుక్ అప్ టు ద స్టార్స్. అధిక శక్తి కలిగిన వాడను. నీకు తెలుసా, ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ సీ సైంటిఫికలీ, ఎవ్రీ న్యూ డే అ న్యూ స్టార్ ఇస్ బార్న్. ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? క్రియేట్ చేస్తూ ఉంటున్నాడు. దాని యొక్క వెలుగు భూమి మీద పడడానికి 4000 సంవత్సరాలు పడుతుందంట. 4000 years. యునో విచ్ ఇస్ ద స్పీడెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్? లైట్. వెలుగే కదా అన్నిటికంటే వేగంగా ప్రయాణము చేసేది. కానీ ఆ వెలుగు కూడా, మరి నక్షత్రాల వెలుగు ఎన్ని సంవత్సరాలు పట్టింది రావడానికి? 4000. ఎంత దూరంలో ఉన్నాయి కదండి. బట్ స్టిల్ ఆర్ దే షైనింగ్. కెన్ వి సీ విత్ అవర్ ఓన్ ఐస్? మన యొక్క ఈ యొక్క సహజ కళ్ళతో మనం చూస్తున్నామా? దేవుడు నిన్ను ఆ నక్షత్రం వల్లే ఆకాశంలో దేవుడు నిన్ను నియమించును గాక. ఆయన అధిక శక్తితో దేవుడు నిన్ను కట్టును గాక. ద బైబిల్ సేస్ గాడ్ వాజ్ హ్యాంగింగ్ ద స్టార్స్ ఇన్ ద బ్లూ స్కై.
దేవుడు ఎక్కడ నిర్మించాడండి? చద్దాం యోబు గ్రంథము. గాడ్ స్పోక్ సో మెనీ టైమ్స్ అబౌట్ ద స్టార్స్. ఒకసారి చద్దాం యోబు గ్రంథము 9వ అధ్యాయము 7 నుంచి చద్దాం. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలంను ఆయన ఒక్కడే చెప్దామా, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మగశీర్షము కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు. హల్లెలూయా. 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేశాడు, చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవడు తెలుసుకోలేని ఎలాంటి కార్యాలు? మహత్తైన. చెప్పండి, గ్రేట్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు సీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మహత్తైన కార్యములు, లెక్కలేని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. ఒకసారి దేవుడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఇందాక మనం చదవం 7వ వచనం నుంచి చదుదాం. ఆయన ఏం చేసి ఉన్నాడు? ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపిస్తే అతడు ఉదయిస్తాడా, ఉదయింపడా? అంటే సూర్యుడు ఎవరి చేతిలో ఉన్నాడు? ఓకే, నక్షత్రాలు అంట, ఆయన నక్షత్రములను మరుగుపరుస్తూ ఉన్నాడు, నక్షత్రం దాచిపెడతా ఉన్నాడు. అంటే నక్షత్రాలు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నాడు. అదే దేవుడు అంటున్నాడు, ఆకాశ మండలమును 8వ వచనం, ఆకాశ మండలమును ఏం చేశాడు? విశాలపరచువాడు ఆయనే. హల్లెలూయా. సముద్ర తరంగం మీద నడుచువాడు ఆయనే. హల్లెలూయా. అంత గొప్ప శక్తిమంతుడు ఆయన. అంటున్నాడు, ఐ వాంట్ టు మేక్ యు అ స్టార్, ఐ వాంట్ టు మేక్ యు షైన్. మనంతటి మనము వెలిగించుకోలేము. వీ కెనాట్ షైన్ ఆన్ ఆర్ ఓన్ అన్లెస్ గాడ్ సేస్ వెలుగు కలుగును గాక, ఉదయించు అని దేవుడు చెప్పేంత వరకు మనము ఉదయించలేము. ఈరోజు నువ్వు పాటల్లో వాడబడుతున్నావు, వాక్యాల్లో వాడబడుతున్నావు, ఉద్యోగాల్లో వాడబడుతున్నావు, ఇంట్లో వాడబడుతున్నావు, ప్రార్థనలో వాడబడుతున్నావు, ప్రతి విషయంలో ఆశీర్వకరంగా నువ్వు ఉన్నా అంటే దేవుడు నేను ఏం చేస్తున్నాడు? ఉదయిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉదయిస్తున్నాడు? ఉదయ కాంతి, ఉదయించు రీతిలో దేవుడు మన మీద ఉదయించును గాక, దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించును గాక. పీపుల్ ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ యు బై ద లైట్. పీపుల్ డోంట్ జస్ట్ కమ్ లైక్ దాట్. ఎవరు నీ వద్దకు అంత ఈజీగా రారు. నీలో ఉన్న వెలుగును చూచి వారు వచ్చేదరు. ఆమేన్. పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ యువర్ లైట్ అండ్ కమ్. చెప్పండి, పక్కన వారు చెప్పండి. పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ మై లైట్. వెలుగు మనోహరమైనది అంటే నేను మనోహరమైన దానను, అంటే నేను మనోహరమైన వాడను. హల్లెలూయా. ఎక్కడుందన్నమాట? ప్రసంగి. ఐ టోల్డ్ యు ఇందాక, ఐ థింక్ ఎవరు not give me that verse. ప్రసంగి 11వ అధ్యాయం అందరం చదుదాం ఆ మాట. 7లో ఫస్ట్ లైన్. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. అబ్బా, ఏమనుందండి? సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. హల్లెలూయా. ఇంకా చదుదాం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోనదంతయు వ్యర్థము. సో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చాలా సంవత్సరాలు మనం బ్రతికిన ఎడల చీకటి గల దినాలు మాత్రం అనేకములు ఉన్నాయి. మనకు అర్థమవుతుందా? సొలొమోను ఏం చెప్తున్నాడు? ఈరోజు మనం అందరం బ్రతుకుతున్నాం, కానీ దినాల్లో ఎన్ని దినాలు మనం చీకటితో ఉన్నామో? అనేకంలో ఉన్నామా? అనేకమైన దినాలు. అయ్యా, పోయిన సంవత్సరం వరకు నేను అనుకున్నా, ఈ సంవత్సరం బాగుండాలి ప్రభా, ఈ సంవత్సరం మాత్రము నేను చాలా గొప్పగా వాడబడాలి ప్రభా అనుకున్నామా లేదా? ఈ సంవత్సరం మాత్రము నేను నీకు సాక్షిగా ఉండాలి ప్రభా అనుకున్నామా లేదా? కానీ చీకటి దినాలు అనేకంలో ఉన్నాయి, వెలుగులో మనం లేము. కానీ 7వ వచనంలో ఏమని చెప్తుంది? వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకు ఇంపుగా ఉన్నది, నిన్ను చూచుట మనుషులకు ఇంపుగా ఉండును గాక, రాజులు జనములు నీ యొద్దకు వచ్చుదురు గాక. వెలుగు మనోహరమైనది, ఆ వెలుగుతో దేవుడు నిన్ను కమ్ముకొనును గాక. సర్వశక్తి మంతుడు ఆకాశ మండలములో దేవుడు నిన్నేం చేయబోచున్నాడు? నక్షత్రం వలె దేవుడు నిన్ను నియమించును గాక. So many people are going to look at you and are going to praise God for you. వెలుగు మనోహరమైనది. ముఖ్యంగా చీకట్లో వెలుగు మనోహరమైంది. టెల్ మీ వన్ ప్లేస్ where the world is not dark.
Sometimes even in the church, it is dark. Okay? But God is saying, ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఎలాంటి వెలుగు వచ్చిందంట? మహా గొప్ప వెలుగు. హల్లెలూయా. గ్రేట్ లైట్ హ్యాస్ షోన్ అపాన్ us. యెషయా 9:2 మనం ఇందాక చదివాము. అలాగే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం కదండి, 4వ అధ్యాయం 16వ వచనము. ఒక గొప్ప వెలుగు చెప్పండి, గొప్ప వెలుగును మేము చూచి ఉన్నాము. హల్లెలూయా. మరణ ఛాయంలో నివాసము చేస్తున్న వారికి వెలుగు ప్రకాశించును. యు ఆర్ నాట్ డార్క్ ఎనీమోర్. నీలో వెలుగు దేవుడు నిన్ను వెలిగింపచేస్తూ యు ఆర్ గోయింగ్ టు షైన్. ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో ఈ రోజు నుంచి నీ ముఖములో వెలుగుతో నింపబడును గాక. నీ ముఖములు ఎన్నడూ లజ్జింపక ఉండును గాక. గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ గోయింగ్ టు మేక్ యూ షైన్. మై గ్లోరీ ఇస్ కమింగ్ అపాన్ యూ. ఎప్పటి వరకు కూర్చుంటావు ఆ చీకటి దినాలు అనేకం ఉన్నాయి. ఇంకా చాలు, చెప్పండి ఏం కావాలి మనకి? నాయనా, ఆ వెలుగు మనోహరమైనది, ఆ వెలుగులో నేను ఉండాలి అయ్యా. ఆ వెలుగును చూచుట ఎంతో కళ్ళకు ఇంపుగా ఉన్నది నాయనా ప్రభా. యేసయ్యా, నా జీవితం చూసే ప్రతి ఒక్కరు కూడా అబ్బా అనుకోవాలి ప్రభా. అనుకుంటున్నారా మీరు? Something is special about this person. Something is attractive about this person. Somebody is having the favor, the glory of God upon them. హల్లెలూయా. నక్షత్రాలను చూసి చి అనుకున్న వారు ఉన్నారా? అబ్బా అనుకున్న వారు ఉన్నామా? నక్షత్రాలు చూసి అబ్బా ఎంత బాగుంది అనుకున్న వారు ఉన్నాం కదా. ఇఫ్ యు సీ ద బ్యూటిఫుల్ లైట్స్ యాజ్ వి సింగ్ దిస్ సాంగ్, ఇందాక మన బ్రదర్స్ పాడారు కదా, చాలా చక్కగా అనిపించింది. ఏంటది? మహా మహిమతో. ఆ పాట పాడండి. యాజ్ యూ సింగ్ ద సాంగ్, ఐ విల్ షో యూ, మన మధ్యలో ఉన్న బ్రదర్ మీడియా విల్ షో యూ ద క్లిప్పింగ్స్ ఆఫ్ ద నైట్ స్కై వేర్ ద లైట్ ఇస్. నక్షత్రాల యొక్క వెలుగు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యాజ్ యూ సింగ్ దిస్ సాంగ్ యూ కెన్ ప్లే ద వీడియో, జస్ట్ ద ఫస్ట్ పార్ట్. సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్ల నింపగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములను తొట్టిల్ల నింపగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా, హల్లెలూయా. మహామహిమతో నింపిన. హల్లెలూయా. గాడ్, ఇప్పుడు ఇందాక మీరు చూస్తున్న వీడియోస్లో హ్యావ్ యూ సీన్ దోస్ ఆర్ ఆల్ ద లైట్ ఆఫ్ ద స్టార్స్. దేవుడు దేవుడు మన ఒక కాంతి చూడండి. కీర్తన 148వ కీర్తన 3వ వచనం చందాం.
సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన. నక్షత్రాలు ఎలా ఉన్నారండి? సూర్య చంద్రుల్లో స్తుతించాలి. కాంతి గల నక్షత్రము అంటే కాంతి లేని నక్షత్రం కాదు, కాంతి గల నక్షత్రాలు ఏం చేయాలంటే ఆయనను స్తుతిస్తూ ఉంటాయి. హల్లెలూయా. గాడ్ ఇస్ సేయింగ్ నువ్వు ఎలా ఉండాలి? కాంతిమయంగా ఉండాలి. హల్లెలూయా. కాంతి లేనట్టుగా నువ్వు జీవించడానికి వీలు లేదు. చీకట్లో అనేక దినాలు నువ్వు కూర్చున్నావు. నువ్వు కూర్చోవడం ఏంటి? నువ్వే కదా నక్షత్రము. యూ హ్యావ్ టు ఎమిట్ ద లైట్. వితౌట్ ద లైట్ నో బడీ కెన్ వాక్ ఇన్ ద లైట్. చూడండి, దేవాది దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు చూడండి ఎలా నడిపించాడు ఇజ్రాయెల్ ప్రజలను. హౌ డిడ్ ఇట్ లీడ్ దెమ్? అది వెలుగుతోనే నడిపించడం లేదా? ఎస్, ఒకసారి చద్దాం. ఎక్సడస్ 13:21-22, 13 నిర్గమకాండం 13, 21, 22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి. ఎలాంటి స్తంభంలో ఉన్నాడు దేవుడు? ఎలాంటి స్తంభంలో? అగ్ని పిల్లర్ ఆఫ్ ఫైర్ ఉండి వారికి ముందుగా మీకు అర్థమవుతుందా? దారి అసలు వారికి దే ఆర్ నో స్ట్రీట్ లైట్స్. ఎడారిలో, అరణ్యంలో, అడవిలో అన్నిట్లో నడుస్తూ ఉంటున్నారు. అక్కడ చిమ్మ చీకటి. ఎవరు వెలుగు? వారికి ఎవరు వెలుగు? యు నో వెన్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ లైట్. ఒకవేళ చీకట్లో నడిచేవారు తొట్టిల్తారు, గుంటల్లో గుహలో పడిపోతూ ఉంటారు. చీకట్లో ఏమి ఉంటాయండి? మంటను చూస్తే పశువులు అన్నీ భయపడుతూ ఉంటాయి. ఓకే, వెలుగును చూస్తే సాతానుడు భయపడతా ఉంటాడు. బట్ గాడ్ ఇస్ సేయింగ్, వెన్ ఐ వాంట్ టు లీడ్ యూ, ఐ విల్ లైట్ అప్ యువర్ వేస్. నిన్ను లీడ్ చేయాలి, నిన్ను నడిపించాలంటే నేనేం చేస్తున్నానో నా వెలుగును నీ మార్గంల మీద ప్రకాశింపచేస్తున్నాను. నిన్న దినమందు మనం మా వాగ్దానము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసాం. యోబు 22లో కదా, నీ వెలుగు నా మార్గముల మీద ప్రకాశింపచేయము. హల్లెలూయా. వెన్ గాడ్ ఈజ్ లైటింగ్ అప్ యువర్ వే, దేవుడు నేను ఎలాగ నడిపిస్తూ ఉంటున్నాడంటే ఆ వెలుగులో నడిపిస్తూ ఉంటుండగా మనుషులందరూ నిన్ను చూచి వారు ఏం చేయబోతున్నారు? దేవుని మహిమపరచబోతున్నారు. అండ్ నువ్వు నడవడం మాత్రమే కాదు, అనేకులకు నువ్వు ఏమైపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నేను నడిపించిన కాదు, నువ్వు నడిపించబోతున్నావు. I am not the morning star, you are the bright morning star from today onwards. Hallelujah. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆకాశ నక్షత్రాలను దేవుడు ప్రతి ఒక్క పేరు తెలిసిన వాడా? ఎస్, ప్రతి ఒక్క దానికి స్థానం ఇచ్చిన వాడా? ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లేస్ ఇన్ హెవెన్. 1 కొరింథీ పత్రిక 15:41 చూద్దాం. 1 Corinthians 15:41. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక్క నక్షత్రమునకు మరి ఒక్క నక్షత్రముకు భేదము కలదు కదా. హల్లెలూయా. గాడ్ ఇస్ సేయింగ్, ఈ వాగ్దానం దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క మహిమనిచ్చాడు. ఏమిచ్చాడు? మనకి ఏమిచ్చాడు? మహిమనిచ్చాడు. చెప్పండి, ఏమిచ్చాడు దేవుడు? ఏమిచ్చాడు మనకు? వెలుగునిచ్చాడు. యు వాంట్ టు బీ సన్, యు వాంట్ టు బీ మూన్, యు వాంట్ టు బీ ద స్టార్స్. ప్రతి ఒక్కరికి నక్షత్రాల్లో కూడా భేదాలు ఉన్నాయంట. గొప్ప వెలుగు కలిగిన నక్షత్రాలు ఉన్నాయి, చిన్న చిన్న వెలుగు కలిగిన నక్షత్రాలు ఉన్నాయి. కానీ వెలుగు మాత్రము కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే అది ఇట్ ఇస్ నాట్ అ స్టార్. యూ కెనాట్ బీ అ స్టార్ వితౌట్ ద లైట్. లైట్ ఉంటేనే, వెలుగు ఉంటేనే, ఆ వెలుగు దేవుడై ఉంటేనే, ఆ వెలుగు దేవుడు అయి ఉంటే ఏమవుతుందంటే యూ విల్ బీ సిట్టింగ్ ఆన్ ద హై ప్లేసెస్. ఎక్కడుంటాయి నక్షత్రాలు? ఇందాక మనం చదివాము. ఒకసారి యోబు గ్రంథం మళ్ళీ ఒకసారి చదుదాం. 22:12 వచనం. ఈ కాంతి గల నక్షత్రాలు ఎక్కడ ఉంటాయండి? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, నక్షత్రముల ఔన్నత్యము చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి. ఎక్కడున్నాయి నక్షత్రాలు? హౌ హై దే ఆర్. రైట్ యువర్ నేమ్ దేర్. రైట్ యువర్ నేమ్ దేర్. ఇస్ నాట్ గాడ్ ఇన్ ద హైట్ ఆఫ్ హెవెన్? దేవుడు ఉన్నత స్థలంలో ఉంటే ఆయన మనల్ని ఎక్కడ లాగుతాడు? ఆయన ఎక్కడుంటాడో అక్కడ నా సేవకుడు ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆమోజులో మనం చదివాం కదండి. ఆమోజు దేవుడు యొక్క స్థలం ఎక్కడ? ఉన్నత ప్రదేశాల్లో దేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. భూమి యొక్క ఉన్నత స్థలాల్లో దేవుడు ఉంటా ఉంటున్నాడు. అక్కడ దేవుడు నిన్ను నియమించబోచున్నాడు.
If you want to go to the next level, you should shine. Without the light, you cannot go to the next level. If you want the whole world to see you, లోకమంతా నిన్ను చూడాలంటే నీలో కూడా లోకంతో ఉన్నట్టు చీకటి ఉండకూడదు. నీలో ఏముండాలి? దేవుడు ఎవరిని ఉద్ధరిస్తాడనుంది వాక్యములో. కీర్తన 41లో ఒక మాట ఉంది, దేవుడు నీతిమంతులను ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. God will lift up the righteous people. Let's read that. 41 14 8 ఒకసారి చూడండి. కీర్తనలో 41. నీతి మందులను ఉద్ధరించి వాడని ఉంటుంది చూడండి. 12 41:12. నిత్యము నన్ను నిలువబెట్టుదు. సో దేవుడు ఎవరిని ఉద్ధరిస్తూ ఉంటున్నాడు? హూమ్ డస్ గాడ్ లిఫ్ట్ అప్? దీనిలను దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. కానీ యథార్థతను బట్టి దేవుడు నేను ఏం చేయబోచున్నాడు? ఉద్ధరించబోచున్నాడు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ లిఫ్ట్ యు అప్ వెన్ యూ హ్యావ్ ద లైట్. దేవునికి చూపించాలి, ప్రభా అయ్యా నక్షత్రాలకి కొంత వెలుగిచ్చావు, సూర్యునికి కొంత వెలిగించావు, చంద్రునికి కొంత వెలిగించావు, నన్ను కూడా సూర్యుని వల్లే చేయి నాయన, ఉదయకాంతి వల్లే చేయి నాయన, అరుణోదయం వెలుగు నాకు దయచేయండి నాయన ప్రభా. నేను ఉదయించాలి ప్రభా, ప్రతి దినం ఉదయించాలి ప్రభా. ఏ ఒక్కరోజు నేను చీకట్లో కూర్చోడానికి వీలో లేదు. అనేక దినంలో నేను ఎక్కడ కూర్చున్నాను? చీకట్లో కూర్చున్నాను. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు షైన్ లైక్ అ స్టార్ లార్డ్ మై ఫాదర్ ఇన్ మై ఫ్యామిలీ. దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ సంతానం ఎలాగుంది? ఈ భూమికి సమస్త జనములకు ఈ సంతానం నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అండ్ టుడే యూ అండ్ మీ ఆర్ గాడ్స్ చిల్డ్రన్. ఆమెన్. అబ్రహాం యొక్క సంతానము. దేవుడు అంటున్నాడు, విశ్వాసకర్త ఒక సంతానము నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావో ఆకాశ మండలంలో ఎలా ఉంటుంది? స్టార్ ఎక్కడ ఉంటుంది? ఇందాక మనం చదివాం కదండి, యోబు 22:12లో ఇట్ సిట్స్ ఆన్ హై. చెప్పండి, హై ప్లేసెస్ అని చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు గో హై ఓన్లీ యూ టెల్ దట్, అదర్వైజ్ యూ డోంట్ ఈవెన్ టెల్. లో చెప్తున్నారు, లోగా కింద కూర్చుంటాం అన్నట్టు చెప్తున్నారు. ఎలాగా కూర్చుంటాం మనము? బిహోల్డ్, ఇంగ్లీష్లో బాగుంది కదా, బిహోల్డ్ ద హైట్ ఆఫ్ ద స్టార్స్. హల్లెలూయా. ఎంత దూరం, ఎన్ని వేల కిలోమీటర్ల దూరం అన్నాను? ఎవరు గుర్తుంది? 9 ట్రిలియన్ కిలోమీటర్స్. ఎన్ని వేల దూరంలో ఉంది అంటే ఎంత ఎత్తులో ఉంది? ఎంత ఎత్తులో ఉంది ఆ యొక్క నక్షత్రాలు, ఎంత ఎత్తులో ఉన్నాయి కదండి. దేవుడు అంటున్నాడు, నేను కూడా అంత ఎత్తులో నిన్ను నియమించబోచున్నాను. హల్లెలూయా. అండ్ బిహోల్డ్ ద హైట్ ఆఫ్ ద స్టార్స్ హౌ హై దే ఆర్. అంటే స్టార్స్ గురించి మనకు నేర్పించడానికి జాగ్రఫీయో ఈ గ్రఫీయో పెట్టలేదు దేవుడు. మన గురించి చెప్పడానికి దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. జాగ్రఫీ గురించి చదువుకోవాలంటే జాగ్రఫీ ఉంది, బయట బుక్స్ ఎన్నో ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ సో మచ్ అబౌట్ ద స్టార్స్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, బట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యూ ఇన్ దిస్ బైబుల్, ఇన్ దిస్ బుక్. గాడ్ ఈస్ టెలింగ్ నువ్వు ఎక్కడ ఉండాలి? బిహోల్డ్ ద హైట్. చెప్పండి, హైట్. దేవుడు, గాడ్ ఇస్ అ లిఫ్టర్ అప్ ఆఫ్ మెన్. దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? దేవుడు ఒకరిని ఎత్తుతాడు, దేవుడు ఒకరిని దించుతూ ఉంటాడు. దేవుడిని ఒకరిని నియమిస్తూ ఉంటాడు, ఒకరిని త్రోసిపుచ్చుతూ ఉంటాడు. దేవుడు త్రోసిపుచ్చే స్థితిలో మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ఎక్కడ నియమించాలి? ఉన్నత శిఖరాలపైన నియమించాలి. హల్లెలూయా. దావీదు ఒక మాట అంటాడు 18వ కీర్తనలో, నా దీపమును వెలిగించు వాడవో నీవే. హల్లెలూయా. నా దీపమును వెలిగించు. దావీదు ఏమైపోయాడంటే ఇజ్రాయెల్ దేశానికి దీపంగా ఉన్నాడా లేదా? ఇజ్రాయెల్ దేశానికి దీపస్తంభంగా ఉన్నాడా లేదా? అర్థమవుతుందండి ఈ వాక్యము. హీ సెడ్, అయ్యా నా దీపమును వెలిగించు, మేక్ లైట్ మై క్యాండిల్ అంటున్నాడు. దీపం అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ దేశానికి దీపంగా నేను నిన్ను చేసిన. ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్దగా ఉంటుంది, అంత దీపము, అంత వెలుగు వచ్చిందంట. దావీదు తరంలో, ఈ యుగంలో, ఈ తరంలో మనం అందరం ఎలా ఉండాలి? నాట్ లైట్ హౌస్. నేను అందుకే మీకు డిఫరెన్స్ చెప్పిన. మన ఇంట్లో ఉన్న లైట్స్ మన ఇంటి వరకే వస్తుంది. స్ట్రీట్ లైట్స్లో ఉన్న లైట్ కొన్ని ఆ ప్రాంతం వరకు, 1/2 కిలోమీటర్ వరకు వస్తుందేమో. ఓకే, లైట్ హౌస్ 30-40 కిలోమీటర్స్. ఫ్లడ్ లైట్స్ ఆ స్టేడియం అంతా వస్తుందేమో. బట్ స్టార్స్, యు గెటింగ్ ఇట్? వాట్ గాడ్ ఇస్ టెలింగ్? నువ్వు ఇంట్లో లైట్ కాదు ప్రభా, నేను ఇంట్లోనే లైట్ ఉంటే మా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి నేను లైట్ ఉంటే చాలు. నో, ఈ వాక్యం విన్న మీరు ఇంట్లోనే కాదు
దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎంతగా వెలిగించబోచున్నానంటే ఆకాశ మండలంలో నేను నిన్ను నియమించబోచున్నాను. హల్లెలూయా. మీరు లోకమంతటికి వెలుగు కలుగును గాక. గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ గోయింగ్ టు లైట్ యు అప్. నేను లోకానికి ఐ యామ్ ద బ్రైట్ మార్నింగ్ స్టార్. ఈ వాక్యం ఎవరు చెప్పగలుగుతారంటే యేసు ప్రభు మాత్రమే. నాట్ ఈవెన్ డార్క్నెస్ కుడ్ ఓవర్ పవర్ హిమ్. కదండి, ఎక్కడుంది ఆ మాట? నాట్ ఈవెన్ డార్క్నెస్ కుడ్ ఓవర్ పవర్ హిమ్. యోహాను సువార్తలోనే కదా, 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొంచున్నావు. 1:5 చదవండి. జాన్ 1:5. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. చీకటి దాన్ని గ్రహింప. ఐ థింక్ ఇన్ 1 జాన్ అనుకుంటా అండి, ఏముందంటే ద డార్క్నెస్ కుడ్ నాట్ ఓవర్కమ్ ద లైట్ అని ఉంటుంది. ఎనీబడి కెన్ గివ్ మీ ద వర్స్? The darkness cannot overpower that light. The darkness cannot overpower that light. అమ్మా గట్టిగా చెప్పండి, విన్నవారు గట్టిగా చెప్పండి. 1 John 1:5. యా, సారీ, 1 John 1:5. యా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే దేవుని సంబంధంలో ఎలా ఉంటారు? చీకట్లో ఉంటారు. ఉద్యోగంలో ఎలా ఉంటారు? వెలుగుగానే ఉంటారు. ఇంట్లో ఎలా ఉంటారు? వెలుగుగా. లైట్స్ ఎప్పుడు స్విచ్ ఆన్లోనే ఉంటాయా? ఏసీ ఎప్పుడు వెలుగుగా ఉన్నాడా? ఎప్పుడైనా చీకట్లో ఉన్నాడా? ఎప్పుడైనా నెవర్. ఓకే, గాడ్ ఇస్ సేయింగ్ యూ హ్యావ్ టు బీ దట్ లైట్. కొంతసేపు చీకట్లో దేవుని యొక్క వాక్యం సెల్. కొంతమంది అంట చీకట్లో కొంతసేపు ఆనందిస్తారంట, కొంతసేపు వెలుగులో ఉంటారు. కొద్దిసేపు చీకట్లో, కొద్దిసేపు వెలుగులో, కొద్దిసేపు చీకట్లో, కొద్దిసేపు వెలుగులో. అలాంటి వారు ఈ లోకానికి వెలుగుగా ఉండలేరు. ఇఫ్ యూర్ ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, స్విచ్ ఆన్ చేస్తే ఆన్, ఆఫ్ చేస్తే ఆన్, అది ఈ లోకపు లైట్స్. కానీ దేవుని యొక్క వెలుగులు ఎట్లా? స్విచ్ ఆన్ చేస్తే ఆనే, ఆఫ్ చేస్తే ఆఫే. హల్లెలూయా. దేవుడు ఉదయిస్తే ఉదయిస్తూనే ఉంటారు, దేవుడు వెలుగిస్తే వెలిగిస్తూనే ఉంటారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకానికి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. నో మోర్ డార్క్నెస్. గాడ్ ఇస్ సేయింగ్, నీకు అటువంటి వెలుగు నేను నీకు ఇస్తాను. ఎవ్రీ నైట్, ఎవ్రీ మార్నింగ్ యు ఆర్ స్టిల్ షైనింగ్ లైక్ ద స్టార్. హల్లెలూయా. నువ్వు పడుకున్నా, నిద్రపోతున్నా, నువ్వు ఎలాగుంటున్నావు? వెలుగులోనే ఉంటున్నావు. యువర్ థాట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైట్, యువర్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైట్. నీ మాట, నీ భాష, ఎవ్రీథింగ్ వెలుగులోనే ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప వెలుగు ఎక్కడ ఉండాలి? వెలుగు ఎక్కడ ఉండాలి? పర్సులో పెట్టుకోవాలి, షెల్ఫ్లో పెట్టుకోవాలి. ఎక్కడ ఉండాలి వెలుగు? ఎప్పుడు కూడా వెలుగు ఎప్పుడు సీలింగ్ మీదనో, పైననో, స్తంభం మీదనో, దీపస్తంభం మీదనో వెలుగు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇంకా చద్దాం. 6వ వచనం. ఆయన యందు చీకట ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం కల వారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఓకే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము చెప్దాం అందరం కలిసి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. సో గాడ్ ఇస్ సేయింగ్, నీవు వెలుగుగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆయనలో చీకటి కొంచెం మాత్రం ఉంది, ఎంత మాత్రమో లేనే లేదు. మనలో ఏముండాలి? అదే వెలుగు ఉండాలి. ఆర్ యు రెడీ టు షైన్ ఫర్ గాడ్ యాజ్ ద స్టార్? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి చద్దాం. లెట్స్ రీడ్ హౌ వీ షుడ్ బి. మాథ్యూ 5:14 ఆన్వర్డ్స్.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఎవరి ఎదుట? ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా నీ వెలుగును దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఇఫ్ యు గోయింగ్ ఆన్ సేయింగ్ ఐ యామ్ యూజ్లెస్, నా వల్ల ఏమి జరగదు, నా వల్ల ఏమి కాదు, నోబడీ లైక్స్ మీ, దేవుని దగ్గరికి వెళ్ళండి. అయ్యా ఒక్కసారి నన్ను వెలిగించు ప్రభా. సంసోను ఏం ప్రార్థన చేశాడంటే, ఆయనకు బలం కావాలి కాబట్టి ఏం ప్రార్థన చేశాడు? మరొక్కసారి నన్ను బలపరచు నాయనా. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, ఒక్కసారి నన్ను వెలిగించు ప్రభా. నేను వెలుగు దీప స్తంభం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి? నేను ఏ ఇంట్లోనో ఎక్కడో కాదు. ప్రభా నువ్వు చెప్పావు ఇంట్లో ఉన్న దీపం ఎక్కడ ఉంటుందండి? దీపస్తంభం మీద ఉంటుంది. కానీ నేను ఇంట్లో దీపం కూడా కాదు. నేను ఎక్కడ దీపం? లోకమునకు వెలుగు అన్నాడా దేవుడు? మత్తయి 5:14 అన్నాడా లేదా దేవుడు? మీరు లోకమునకు వెలుగు. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకంలో ఉన్న వెలుగు అయి ఉన్న వారు ఎలా ఉంటారు? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. దేవుడు నిన్ను మరుగు చేయడానికి ఇష్టపడట్లేదు. యు నో, ఇఫ్ పీపుల్ హ్యావ్ టు లుక్ ఎట్ యూ టు షో ఫేవర్, దే వాంట్ టు సీ ద లైట్ ఇన్ యూ. దేవుడు వెలిగించిన వెలుగును వారు చూడగలగాలి. ఆ సత్క్రియలు ఉన్నాయా? ఆ వాక్యం ఉందా? ఆ ప్రార్థన జీవితం ఉందా? దేవుడు అంటున్నాడు రోజుకి అంతకంతకు నిన్ను నేను వెలిగిస్తాను. సామెతలు 4లో మనం చూసినట్లయితే పట్ట పగలు అగు వరకు నేను ఏం చేస్తాను? ఒకసారి చేద్దాం. సామెతలు 4 18 నుంచి వద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 18. ఎలాంటి వెలుగు మనకు ఉండాలి? వేకు వెలుగు, షైనింగ్ లైట్. ఓకే, తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గము, నీ మార్గము, నా మార్గము, మన అందరి మార్గము అంతకంతకు తేజలు. కానీ 19వ వచనం, భక్తిహీనుల వెలుగు మార్గము గాఢాంధకారమగును. భక్తిహీనుల మార్గము తాము దేని మీద పడుతున్నారో వారికి తెలియదు. దే డు నాట్ నో వేర్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్, ఫుల్ ఆఫ్ ఫెయిలియర్. సక్సెస్ చూడట్లేదా మనము? ఒక్కసారి ఈరోజు మనము దేవుని అడుగుతామా? ప్రభా, ఇందాక మనం చూసాం, వీడియోస్ చూసాం, ఒక నక్షత్రం వెలుగు, నక్షత్రాలన్నీ వెలుగుతూ ఉంటుండగా ఆ మార్గం ఎలాగుందండి? ఎంత లైట్ అప్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి మనుషులందరూ దేవుని మహిమపరచు విధంగా నీ సత్క్రియలు నీవు దేవునికి మనుషులకు కనపరిచే రీతిగా మనం ఉండాలి. దేవుడు నేను వెలిగించబోతున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు ఇంట్లో స్టార్ కాదు. నువ్వు ఎక్కడ స్టార్? నువ్వు పరలోకంలో ఆకాశ మండలంలో ఉన్నత స్థలంలో ఉండే స్టార్. గాడ్ వాంట్స్ టు మేక్ యూ హిస్ స్టార్. ఆయన కొరకు ప్రకాశిద్దామా? ఎస్, ఆర్ యు రెడీ టు బీ కాల్డ్ యాజ్ గాడ్ స్టార్? దేవుడు నేను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు అన్ని విషయాల్లో. యెషయా గ్రంథం 60లో మనం చూసినట్లయితే, లెమ్ము తేజరిల్లుము. యెహోవా వెలుగు, యెహోవా మహిమ మన మీద ప్రకాశించినప్పుడు మనకు టైం ఉండదు. వి జస్ట్ హ్యావ్ టు అరైజ్. హల్లెలూయా. వి డోంట్ హ్యావ్ టైమ్, వి హ్యావ్ టు జస్ట్ అరైజ్. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆయన మహిమ మన మీద ప్రకాశింపబోతుంది. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్, మేము కొన్ని వెలుగు గురించి కొన్ని వాగ్దానాలు రాసి ఉన్నానండి. అవన్నీ మీ చేతికి ఇవ్వబోచున్నాను. వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ సమ్ టైమ్. ఓకే, అవన్నీ మీకు వాలంటీర్స్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ. ఓకే, బట్ టుడే మనం ఈ యొక్క వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని మనము ఎందుకు ఇంతగా నేను చెప్తున్నానంటే, బికాజ్ ఇఫ్ యు ప్రే, అయ్యా నువ్వు నన్ను వెలిగించు ప్రభా, ఈ లోకానికి నువ్వు వెలుగుగా ఉన్నావు, నన్ను వెలిగించు ప్రభా అన్నప్పుడు దేవుడు అంటాడు, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది, ఉదయిస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది మీకు తెలుసా? యెషయా 60లో వెలుగు వచ్చిన తర్వాత, ఆ యెషయా 60 అధ్యాయం అంతా చదవండి. ఎక్కడ ఒక్క కర్స్ లేదు, ఎక్కడ ఒక నెగిటివ్ వర్డ్ లేదు. దాదాపు 22 వచనాలు ఉన్నాయి. ఆ 22 వచనాలు వాగ్దానాలే. ఇఫ్ యు వాంట్ యు టేక్ ఇట్ హోమ్. నువ్వు ఇంటికి వెళ్ళాక యెషయా 60వ అధ్యాయము ఓపెన్ చేసి చదవండి.
నిజంగా దేవుడు మనల్ని వెలిగించబోతున్నాడు. అబ్రహాం సంతానం ఎలాగున్నారంట? నక్షత్రాలుగా వెలుగుతూ ఉంటున్నారు. ఐ యు రెడీ టు షైన్? ఎస్. నేను మినిస్ట్రీ స్టార్ట్ కాకముందు 2014లో మరి నేను ఎప్పుడైతే లెక్చరర్ సెకండ్ బ్యాడ్కి వచ్చినాక ఏ కాలేజ్లో మరి నేను అరోరా కాలేజ్లో లెక్చరర్గా చేశాను. సెకండ్ బ్యాడ్కి వచ్చినాక మరి నాకు అది దూరం అవుతుందనేసి ఇక్కడ పిల్లల స్కూల్ దగ్గర ఏదైనా కాలేజెస్ మంచి కాలేజెస్ ఉంటే లెక్చరర్గా చేద్దామని చూస్తూ ఉన్న సమయంలో అన్న గుజరాత్లో ఉన్నారు ఆ రోజు. అయితే ప్రార్థన మాత్రం చేస్తున్నాను, నాకు నడిపింపు రావట్లేదు. కానీ మధ్యాహ్నము అన్న ఏమన్నారంటే, నువ్వు మినిస్ట్రీ కాదు, యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఫర్ సమ్ టైమ్ అని చెప్పినప్పుడు నేను అదే పనిగా సరేలే మినిస్ట్రీ తర్వాత చూసుకుందాం అనుకున్న సమయంలో నాకు నడిపింపు రావట్లేదు. కాలేజ్కి వెళ్ళి నా రెజ్యూమే ఇవ్వడానికి నేను ఇష్టపడట్లేదు. కానీ నేను మాత్రము వెతుకుతా ఉన్నాను, ఓకే ఈ కాలేజ్ ఆ కాలేజ్ చూద్దాం, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చూద్దాము, ఐ వాంట్ టు ప్లీజ్ మై హస్బెండ్ నేను అనుకుంటున్నాను. మరి పిల్లలకి కూడా మరి స్కూల్స్ కూడా మరి ఫీజులకి చాలా అవసరమైతే కాబట్టి నాది కొంచెమైనా సహాయం వస్తుందని చెప్పేసి చూస్తూ ఉంటున్నాను. అదే మధ్యాహ్నం రోజు మరి గుజరాత్ నుంచి అన్న ఫోన్ చేసి, నాన్న ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు ప్రేయర్స్ చేసుకుంటున్నాను, ఇలా వెతుకుతున్నానని చెప్పాను. అని చెప్పినప్పుడు పాస్టర్ గారు అన్న మరి ఆయన నోటి నుంచి దేవుడు ఒక మాట పలికాడు, నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ మాట ఏంటంటే, యు ఆర్ గాడ్ స్టార్ నాన్న అన్నాడు. ఇంకా నువ్వు ఆ లెక్చరర్ జాబ్ వెతకకు అన్నాడు. యు ఆర్ గోయింగ్ టు షైన్. నువ్వు షైన్ అవ్వబోచున్నావు. నీ ఫ్యామిలీలో ఇంతవరకు షైన్ స్టార్గా ఉన్నావు. ఇప్పుడు దేవుడు నేను ఎక్కడ పెట్టబోచున్నాడో ఆకాశంలో ఆ మార్గమును చూపించబోచున్నావు నాన్న అన్నాడు. ఏ అన్న అయితే నువ్వు జాబ్ చేయాలన్నాడో అదే అన్న ద్వారా దేవుడు ఏం చెప్పాడు, యు ఆర్ అ స్టార్ ఫర్ గాడ్. హల్లెలూయా. యు ఆర్ గాడ్ స్టార్. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా అలాగే నియమించుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నేను ఒకవేళ లెక్చరర్గా ఉంటే ఎంత దౌర్భాగ్యమైన లెక్చరర్ ఉండవచ్చేమో, లేక ఒక 100 మంది దగ్గర ఆ లెసన్స్ చెప్తూ ఈ ఒక బుక్లో ఉన్న నక్షత్రాల గురించి చెప్తున్నానేమో, ఈ యొక్క బుక్లో ఉన్న మనుషుల యొక్క ఆథర్స్ గురించి చెప్తున్నాను. బట్ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్ టు సే దట్ ఆథర్ ఆఫ్ ద లైఫ్. హల్లెలూయా. హీస్ ద ఆథర్ ఆఫ్ అవర్ లైఫ్. హల్లెలూయా. హీస్ ద స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ యువర్ లైఫ్. అనేక జీవితాలను మార్చుతున్నాను. హల్లెలూయా. ఎడ్యుకేషన్గా నేను లెక్చరర్గా ఉంటే ఎంతమంది ఎడ్యుకేట్ అవుతారో లేదో తెలియదు, కానీ నేను దేవుని సేవకురాలుగా ఉండి ప్రతి ఒక్కరిని ఎలాగ చూపిస్తున్నానో మంచి మార్గంలో నడిపిస్తున్నాను. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు, నన్ను నీవు ఆకాశ నక్షత్రములో పోలినా దానిగా ఉన్నావు. అనేకుల నీతి మార్గంలో నడుచుకొనిచ్చు అనేకులను ఆ మార్గంలో నడిపిస్తున్నావు. కాబట్టి ఆకాశంలో నువ్వు ఎలా ఉన్నావో నక్షత్రం వలె నువ్వు ఉన్నావు. ఎంతవరకు ఉంటాం మనము? నిరంతరము. యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ అ లైట్ యూ క్యారీ. పక్కన వారు చూసి చెప్పండి, నీకు తెలుసా నీకు ఎంత గొప్ప వెలుగుందని అడగండి. యు నో హౌ మచ్ లైట్ యుర్ క్యారింగ్ ఇన్ సైడ్ యువర్ హార్ట్. హౌ మచ్ లైట్, ఎంత గొప్ప వెలుగు నువ్వు క్యారీ చేస్తున్నావు. సూర్య చంద్ర నక్షత్రాలను కలుగచేసిన ప్రభు, సూర్యుని ఉదయింపచేయమని చెప్పిన ప్రభు, వెలుగు కలుగును గాక అన్న వెంటనే సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చిన ప్రభు దేవుడు నిన్ను అంటున్నాడు, వెలుగు కలుగును గాక. సూర్యునికి మాటతో చెప్పాడు కదండి వెలుగు కలుగును. కానీ యెషయా 60:1 ఏముంది? లెమ్ము తేజరము నా మహిమ. హల్లెలూయా. ఎవరు మహిమ వచ్చింది? ఎవరు మహిమ వస్తుంది మనకి అంటే సూర్యుని కంటే గొప్ప మహిమ మనకుందా లేదా? యెషయా 60:1 కమాన్, నేను పెట్టిన వెంటనే తీయండి, చదవండి. ఎస్. నీకు వెలుగు నాకు వెలుగు వచ్చింది. ఈరోజు మనందరికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చిందా వెలుగు? సన్ను మనల్ని వెలిగించిందా? నక్షత్రాలు మనల్ని వెలిగిస్తున్నాయా? ఏం వెలిగిస్తున్నాయి? యెహోవా మహిమ ఎవరి మీద ఉదయిస్తుంది? యెహోవా మహిమ సూర్యుని మీద ఉదయిస్తుందా? మన మీద ఉదయిస్తుందా? యెహోవా మహిమ మన మీద ఉదయిస్తుంది. ఈ మాటకి ఉన్న బలం ఏంటో మీకు అర్థమవుతుందా? కెన్ యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్? గాడ్ ఇస్ సేయింగ్, సూర్యునికి నేనేం చెప్పాను? వెలుగు కలుగును గాక అని చెప్పాను. నీకేం చెప్తున్నాను నేను? లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ, the same glory. Jesus said, I am the light of the world. The same glory is upon you, upon your descendants. Hallelujah. అబ్రహాంకి దేవుడు ఆకాశ నక్షత్రాలు చూపించి అలాగ వాళ్ళు ఉండబోచున్నారంటే దేవుడు ఈరోజు యేసు ప్రభు పిల్లలుగా మనల్ని దేవుడు చూపించంటున్నాడు, ఇదిగో నీవు వెలుగు
వెలిగించబోచున్నావు. దేవుని యొక్క మహిమ, చెప్పండి, దేవుని యొక్క మహిమ నా మీద ఉదయించును గాక. ఏ మహిమ అయితే ఆదాము అవ్వలు కోల్పోయారో ఆ మహిమ దేవుడు నీకు దయచేయను గాక. చూడండి యెషయా 60వ అధ్యాయం చూడండి. I don't want to stop here. I want to keep on going about the glory of God. As you read Isaiah 60, open your Bibles. యెషయా 60. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, చూడుము భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కానీ యెహోవా నీ మీద యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఎవరి మహిమ మన మీద కనబడుచున్నది? యెహోవా మహిమ నా మీద కనబడుచున్నది. యెహోవా మహిమ నా మీద కనబడుచున్నది. ఆ రోజుల్లో దేవుడు ఆదాంని క్రియేట్ చేసినప్పుడు అంట, ఆదాం నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంట దేవుని యొక్క మహిమలో ఉన్నాడంట. ఆయన నడుస్తున్నప్పుడు ఏంటి, యెహోవా దేవుడు నడుస్తున్నట్టుగా ఉంది, దేవుడు వచ్చాడా ఏంటి, అంత మహిమలో ఉన్నాడు ఆదాము, అంత మహిమలో ఉంది అవ్వ అనుకొని ఏం చేశారు, పాపంలో చీకటిలో నడిపించాడు. ఫస్ట్ థింగ్ వారు గుర్తుపట్టింది ఏంటంటే వారు దిగంబరులుగా ఉన్నారు. అంటే వారి మీద ఉన్న మహిమ వెళ్ళిపోయింది. మనం చీకట్లో ఉన్నప్పుడు, మనం పాపం చేస్తున్నప్పుడు, మనం నీతిమంతులుగా మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటామో చీకట్లో ఉంటాము. మహిమ వెళ్ళిపోయింది. దేవుడు ఏం చేశాడు, ఆకులు తీసి వారికి ఆ దిగంబరత్వాన్ని చూడకుండా వారిని కప్పేశాడు. బట్ మహిమ ఇస్ స్టిల్ నాట్ దేర్. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, ఎంత గొప్ప దేవుడు అండి. ఆ రోజు వీళ్ళు కోల్పోయారేమో, కానీ దేవుడు అంటున్నాడు మరొక్కసారి నిన్ను నన్ను చూచి ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుంది. చూడండి, యెహోవా మహిమ, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా మహిమ కాదు, ఫస్ట్ ఏమి ఉదయిస్తున్నాడు, దేవుడే. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇప్పటి వరకు చీకట్లో కూర్చున్నావు, ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నావు, ఇప్పుడు నోబడీ వాంట్స్ మీ, నోబడీ లైక్స్ మీ అంటున్నావు. కానీ ఈ రోజు నుంచి ఎవరి మహిమ నీ మీద వచ్చి కూర్చుంది, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంటుంది. ఎవరు రాబోచున్నారు, జనములు రాబోచున్నారు. చూడండి, ఒక్క నక్షత్రము కూడా పేరు లేకుండా లేదంట. ప్రతి ఒక్క నక్షత్రము పేరు ఎరిగి ఉన్న దేవుడు. హీ కౌంట్స్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క లెక్క దేవునికి తెలుసు. ఏ నక్షత్రాన్ని విడిచిపెట్టలేదు. అదే దేవుడు అంటున్నాడు, కెన్ యూ బీ మై స్టార్? Are you ready to shine for me? Are you ready to shine in my glory? ఇప్పటివరకు నీ గ్లోరీ లేదు, నేను మహిమనిస్తాను. నువ్వు ఉదయించబోచున్నావు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ నువ్వు యు ఆర్ గోయింగ్ టు రైజ్ అప్, రైజ్ అప్, రైజ్ అప్, రైజ్ అప్. ఎప్పటి వరకు? పట్ట పగలు వేకువ వెలుగు తేజరిల్లునట్టుగా దేవుడు నిన్ను ఉదయించబోచున్నాడు. ఆమెన్. నోబడీ కెన్ ఆఫ్ యువర్ లైట్. స్విచ్ ఆఫ్ గా మనం ఏ రూమ్లో ఎంటర్ అయితే ఏం ఎంటర్ అవుతుంది, లైట్ ఎంటర్ అవుతుంది. ఏ ప్రాంతానికి మనం వెళ్తే ఏం ఎంటర్ అవుతుంది, లైట్ ఎంటర్ అవుతుంది. గచ్చిబౌలి ప్రాంతం, గౌలిదొడ్డి ప్రాంతం అంతా ఏం ఎంటర్ అవుతుంది, మన బట్టి వెలుగు కలగబోచుంది. హల్లెలూయా. జనములు రాబోచున్నారు. హల్లెలూయా. రాజులు నీ వెలుగును చూచి, నీ ఉదయకాంతిని చూచి రాబోచున్నారు. 3వ వచనం, జనములు నీ వెలుగుకు వచ్చేదారు. ఎవరు వెలుగుకి? అసలు మన వెలుగేనాది? మనందరం మనం వెలుగుకున్నామా? మన వెలుగు అది. హూస్ వెలుగు? హూస్ లైట్ ఇస్ షైనింగ్? గాడ్స్ గ్లోరీ. 3 జ్ఞానులంట నక్షత్రం వెలుగు చూసి యేసే దగ్గరికి వెళ్ళారంట. ఆ వెలుగు ఆ నక్షత్రం వెలిగించకపోతే, ఇమాజిన్ ఇఫ్ ద స్టార్ వాజ్ నాట్ షైనింగ్, వుడ్ ద 3 wise men go to Jesus? ఆ నక్షత్రం నువ్వు ప్రకాశిస్తుందనే కదా, అది చాలా శ్రేష్టంగా ప్రకాశించిందంట. అన్ని నక్షత్రాల కంటే వేరుగా ఉందంట. ఆయన నక్షత్రంగా ఉందంట. హల్లెలూయా. ఎలాగుంది ఆ నక్షత్రము? ఆయన నక్షత్రంగా ఉందంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నజరేయుడైన క్రీస్తు యేసు యొక్క నక్షత్రంగా ఉంది. యాకోబులో ఒక నక్షత్రము పుట్టింది. మనమందరం ఈ రోజు నుంచి యాకోబులో ఒక నక్షత్రంగా పుట్టి ఉన్నాము. We are born as a star. Hallelujah. దేవుడు నీ పేరు మర్చిపోలేదమ్మా. God never forgot about you. God calls your name. God is calling you. No matter if people forget you, those people who forgot you, they're coming to your light. వారు నీ వెలుగును చూసి రాబోచున్నారు. వారే కాదు, రాజులు రాబోచున్నారు. దేవుడు అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 43:1 చూద్దాం.
లెట్స్ రీడ్ ఐజియా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయ. పేరు పెట్టి నీవు నన్ను పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు. గాడ్ ఇస్ కాలింగ్ యూ టు షైన్. ఇప్పటి వరకు బాధల్లో, నిస్పృహలో, కృంగిపోయి, దేనికి పనికి రాకుండా, ఐఎమ్ సో యూజ్లెస్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నాకు ఏది రాదు, నేను ఏ పని ముట్టుకున్నా ఏది నాకు వచ్చి రాదు, ఏ విషయం చూసినా నేను వెలిగింపబడట్లేదు. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, నేను నిన్ను సృజించి ఉన్నాను. ఆమేన్. ఆకాశ నక్షత్రాలను సృజించిన అదే దేవుడు, అంత గొప్ప అధిక శక్తితో సృజించిన అదే దేవుడు, గొప్ప శక్తితో దేవుడు నిన్ను సృజించబోచున్నాడు. హల్లెలూయా. ఆయన మహత్తమైన కార్యాలు నీ ద్వారా దేవుడు ఈ లోకానికి చూపించబోచున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యోబు గ్రంథంలో ఏమనుందండి? 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? ఆయన యొక్క మహత్తమైన కార్యాలు. లెట్స్ రీడ్ దట్ అగైన్. ఆయన స్వాతి, మగశీర్షము, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. ఆయన ఎలాంటివి చేశాడంట? స్వాతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టార్స్. ఆ పేర్లు కూడా ఉన్నాయి. ఏమని ఉంది దాని పేరు? స్వాతి అనే పేరు ఎప్పుడో ఇప్పుడు ఇండియా దేశంలో ఇప్పుడు మనం వింటూ ఉంటున్నాం, కానీ దేవుడు ఆల్రెడీ దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు? ఇంకేం పేరు ఉందమ్మా? మగశీర్షము. ఓకే, ఇంగ్లీష్లో ఏముంది? ఇట్స్ అనదర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఎనీవే స్వాతి, మగశీర్ష అనే ఒక పేరు అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములు, లెక్కలేనని అద్భుతములను ఆయన చేయుచున్నాడు. స్క్రీన్ మీద పెట్టు. ఓకే, ఆయన చేసి ఉన్నాడు. ఓకే, అదే దేవుడు నిన్ను నన్ను చూసి ఏమని చెప్తున్నాడంటే, ఏ నక్షత్రాలను అయితే నేను చేసి ఉన్నానో నేను నీ జీవితంలో కూడా మహత్తరమైన కార్యాలు స్టార్ట్ చేయబోచున్నాను. నీ వెలుగు ఎక్కడి వరకు ప్రకాశిస్తుంది? లైట్ హౌస్ 30 కిలోమీటర్ వరకు కాదు. ఈ రోజు నుంచి మనం ఏమి పెట్టుకోవాలి? నేను ఎప్పుడు చర్చ్ లైట్ హౌస్గా ఉండాలని లైట్ హౌస్ పిక్చర్ పెట్టుకొని నా బైబిల్లో కూడా లైట్ ఉన్న చోట అంతా కూడా లైట్ హౌస్ పెట్టుకున్నాను. నా ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, దాంట్లో లైట్ హౌస్ డయాగ్రామ్ గీసి లైట్ అని పెట్టుకొని చర్చ్ యొక్క లైట్ హౌస్గా ఉండాలి, చాలా దూరంగా వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఈ రోజు నుంచి నా మనసు మారిపోయింది, నా తలంపులు మారిపోయినాయి. మై ఐడియాస్ ఆర్ చేంజ్డ్, మై థాట్స్ ఆర్ లైక్ జీసస్ థాట్స్. ఆమెన్. నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దేవుని ఆలోచనగా ఉండబోచ్చు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? లైట్ హౌస్ పెట్టుకుంటావా? ఇంట్లో నా లైట్ పెట్టుకుంటావా? ఇంట్లో నా లైట్ చాలు ప్రభా, నేను ఇంట్లో లైట్గా ఉంటే చాలు ప్రభా అనుకుంటున్నావా? ఇంట్లో ఉండాలి, అన్నిట్లో ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు, మామూలు గొప్ప వెలుగు కాదు, నీ ఎలాంటి వెలుగు? గ్రేట్ లైట్ ఇస్ షైనింగ్ అపాన్ ద పీపుల్. హల్లెలూయా. మహత్తమైన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయబోచున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయనై ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. హీ నెవర్ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద స్టార్స్. బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అదే, హీ నెవర్ ఫర్గాట్ యువర్ నేమ్. నీ పేరు దేవుడు మర్చిపోలేదు. యు ఆర్ ద బిగ్గెస్ట్ స్టార్ ఫర్ జీసస్, దట్ యు ఆర్ గోయింగ్ టు షైన్ ఇన్ ద వరల్డ్. ఆమెన్. ఈ లోకానికి నేను వెలుగు కాబోచున్నాను. ఈ రోజు నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలి? పక్కన వారికి చెప్పండి, చేంజ్ యువర్ ప్రేయర్ అని చెప్పండి. చీకట్లో కూర్చున్న ప్రభా నన్ను లేవనెత్తు కాదు, అనేకులను లేవనెత్తే వెలుగుగా ఉండబోచున్నాను ప్రభా. ఆకాశ మండలంలో నక్షత్రం వలె ప్రకాశించు కాంతి నక్షత్రంగా ఉండబోచున్నాను ప్రభా. హల్లెలూయా. 148:3 కాంతి నక్షత్రాలు ఏం చేస్తూ ఉంటున్నాయి? ఆకాశమండలంలో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి అంట. ఉదయ కాంతులు ఏం చేస్తూ ఉంటున్నాయి? ఉదయ నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? ఆయనను స్తుతిస్తూ ఉంటున్నాయి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయన నక్షత్రాలు పాడుతూ ఉంటుండగా, యు నో దే ఆర్ సింగింగ్ అన్ టు గాడ్. హల్లెలూయా. టుడే యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ బికాజ్ లార్డ్స్ లైట్ ఇస్ షైనింగ్ అపాన్ యూ. యెషయా గ్రంథం 49వ అధ్యాయము ఆఖరిగా 49వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 49వ అధ్యాయము 6వ వచనం.
నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు ఇశ్రాయేలులో తప్పింపబడు వారిని రప్పించున్నట్లు నా సేవకుడివై ఉండుట ఎంత స్వల్ప విషయము. నా సేవకుడై ఉండుట ఎంతో చూడండి 3 నుంచి చద్దాము. లెట్స్ రీడ్ ఐజియా 49:3 ఆన్వర్డ్స్. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పాడు. అందరూ ఇది చద్దామండి. ఓకే, ఇజ్రాయెల్ బదులు మీ పేరు పెట్టుకుంటారా? మీ పేరు పెట్టుకోండి. స్వాతి అనే పేరు ఉందా ఇక్కడ? లేదు కదా. మీ పేరు పెట్టుకోండి. దేవుడు స్వాతి అనే పేరు పెట్టాడు, కానీ దేవుడు మీకు పేరు పెట్టాడు కదా, ఆ పేరు పెట్టండి. ఆ పేరు పెట్టి పిలుచుకోండి. ఏమని చెప్పండి? నీవు నా సేవకురాలు, నీలో నన్ను మహిమపరచుకునేదనని ఆయన నాతో చెప్పాను. ఆయనను వ్యర్థముగా నేను చాలాసార్లు నేను కూడా వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది అనుకున్నారు ఆ వ్యర్థంగానైనా నా దినాలని వేస్ట్ అయిపోయాయి. ఐ డి నాట్ షైన్, బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్ యు ఆర్ గోయింగ్ టు షైన్. హల్లెలూయా. ఎలాగ చూడండి 5వ వచనం చూద్దాం. యెహోవా దృష్టికి ఎలాగున్నాం మనము? నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయును కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన, ఎక్కడ పుట్టించాడు? ఒక నక్షత్రాన్ని గర్భంన పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? 6వ వచనము, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేలుతో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషము. హల్లెలూయా. నన్ను ఉద్ధరించు ప్రభువా, నువ్వు వచ్చామో. దేవుడు ఈరోజు నీకు ఒక మాట చెప్తున్నాడు, నీవు అనేకులను ఉద్ధరించబోచున్నావు. హల్లెలూయా. నీవు యాకోబు గోత్రములో ఉండి యు ఆర్ గోయింగ్ టు రైజ్ సో మెనీ పీపుల్ అప్. చాలామంది మనమందరం అలాగా నిలబడి వెలుగులో ఇలాగా నక్షత్రం లైన్గా వెలుగుతూ ఉంటాం, ఎవరిని మహిమపరుస్తూ ఉంటున్నామో దేవుడు అంటున్నాడు అది స్వల్ప విషయమే నాకు, బికాజ్ ఐ కెన్ డూ మహత్తైన కార్యాలు త్రూ యూ. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు నా ఎంతటి నేను రైజ్ అప్ అవ్వట్లేదు, నన్ను ఉద్ధరించు ప్రభా అంటే దేవుడు అంటున్నాడు నేను ఉద్ధరిస్తాను. కానీ ఎలాగ ఉద్ధరిస్తాను? ఎక్కడ పెడతాను నేను? దీపస్తంభంలోనా? ఆకాశ నక్షత్రంలాగనా? ఆకాశం మండలంలో ఉన్న నక్షత్రం వల్లే ఒక పెద్ద దీపంగా దేవుడు నిన్ను పెట్టును గాక. ఎప్పటి వరకు పెట్టును గాక? నిరంతరము నిల్చును గాక. దానియేలు 12:3 ప్రకారము నీతి మంతునిగా ఉండి అనేకులను ఎవరైతే త్రిప్పుతారో వారు ఎలాగుంటారో ఆకాశంలో నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. నిరంతరము ప్రకాశించెదరు.